పోనీ మిగతా సభ్యులైనా పంపించవచ్చుగా, అది పంపించాడు. పాపం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు కూడా సభలో వెళ్ళాలి, నేను మాట్లాడాలి, నా నియోజకవర్గ ప్రజలు చూడాలి అనేటువంటి కోరిక ఉంటుంది, వాళ్ళ గొంతు కూడా నొక్కడం. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళట్లేదండి, కానీ మరి టీం అంతా వెళ్తున్నారుగా. అంటే కేవలం అసెంబ్లీని ఎగ్గొట్టడానికి అతనంట మళ్ళీ కొత్త విచిత్రమైన వాదన. అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అడుగుతానంట, ఆ ప్రశ్నలకి అసెంబ్లీలో అధికార పక్షం సమాధానాలు చెప్పాలంట. దానికి దీనికి పోలికేంటి? అంతే కదా. అతను గతంలో ఎంపీ అయినప్పుడు ఏ రోజున పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడిన దాఖలాలు విజయచంద్ర గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఈ రోజున ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళినటువంటి మాటలు లేవు. అంటే అతనికి మాట్లాడే విధానం తెలియదు, ఎక్కడ ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసివ్వాలి, ఇచ్చిన స్క్రిప్ట్ రాసుకొచ్చుకుంటా. అర్థం కాలేదండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక వ్యక్తి గురించి ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అంటే ఒక సీఎం గా చేసిన వ్యక్తికి ఒక వ్యక్తి గురించి అంతలా మాట్లాడటం అంటే విజయచంద్ర గారు మనం అనుకుంటాం, కానీ అంటే సీఎం గా చేసిన వ్యక్తి కదా, మనకు ఉంటుంది అది సీఎం చేసిన వ్యక్తి, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మనం గౌరవంగా మాట్లాడతాను. కానీ అతనికి ఏంటంటే మనం గమనించింది ఎప్పుడైనా సరే ఎంతకంటే దిగజారుడు అనుకున్నప్పుడల్లా మన ఒపీనియన్ రాంగ్ అని నిరూపిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఈ రోజున నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐటెంగా మారాడు రాష్ట్రం మొత్తానికి. ఇప్పుడు మీమ్స్లో బ్రహ్మానందం గారికి ఎలా ఉంటుందో ఒక టాప్ మీమ్స్ అంటే బ్రహ్మానందం గారి, ప్రెస్ మీట్ అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఇలా ట్రోల్స్లో ఇన్ని రకాలుగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాట్లాడుతున్నాడంటే నిజంగా తన కళ్ళల్లో భయం కనపడుతుందండి. అంటే మనం మాట్లాడతాం అతను చంచలగూడ జైలుకి ఎక్కువ, తిహార్ జైలుకి తక్కువ, అతను వచ్చిన సీట్లు అర డజన్కి ఎక్కువ, డజన్కి తక్కువ. అతను ఎలా మాట్లాడతాడు ఈ రోజున బయటకు వచ్చి? అసలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటున్నాడు? 4 సంవత్సరాలు ఒకే వ్యక్తి గురించి అన్ని పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడి గమనించండి, మళ్ళీ అదే వ్యక్తి మీద అంత అక్కసేంటి? అంటే ఎన్నికలకు ముందు తాడేపల్లిగూడెం సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నారు ఆయన. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, కూటమి ఏర్పడడానికి వారు కృషి చేశారు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకి పెట్టారు. అది ఆ కసి, కక్ష, భయం అన్నీ ఉన్నాయి అతనికి. మరోసారి కూటమి ప్రభుత్వంలో చిలికి తేవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ కుదరట్లా. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటానికి నువ్వు ఎక్కడ సరిపోతావు? ఎక్కడైనా నువ్వు నీ జేబులోంచి ₹1 ఇచ్చి ప్రజలకు ఎప్పుడైనా ఇచ్చావా? భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా నువ్వు చేసావు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ క్యాలమిటీస్, ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినా ఏది జరిగినా కూడా తన సొంత రూపాయలు తీసుకొచ్చి ఆయన ఇస్తున్నాడు కదా. కౌలు రైతులకి దాదాపు 3,000 మంది రైతులకి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆయన ఇచ్చారు. అంటే నేను అంటుంది ఈ విధంగా చేతిలోంచి గత 2 సంవత్సరాల క్రితం అనుకుంటా సైనిక నిధికి పక్క వాళ్ళ జేబులో తీసుకొచ్చి ₹500 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో భారీ ఏదో దానశీలి కింద. మొన్న కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరదల సమయంలో ₹1,00,00,000 ప్రకటించాడు. ఎవరికి ఇచ్చాడు? అంటే నేను అంటుంది ఈ విధంగా అతను పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటా, కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ అతనికి అర్హత కనీస స్థాయి కూడా లేదు అతనికి. సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారితో మాట్లాడతాం. సత్యమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం.